హలో అండి, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నాటుకోడి పులుసు అండి. నేనైతే 1/2 కేజీ నాటుకోడి తీసుకున్నాను. ఈ విధంగా సన్నగా ముక్కలు తరిగించుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన మసాలాలండి: ధనియాలు, కొబ్బరి, చిన్నులపాయ, అల్లం, లవంగం, చెక్క. వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పేస్ట్ మనకి వారం రోజుల దాకా కూడా నిల్వ ఉంటుందండి. కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ విధంగా సన్నగా తరుక్కున్నాను. ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ వేసుకున్నానండి. 2 స్పూన్స్. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి నూనెలో వేసి వేగనివ్వాలండి, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. ఈ విధంగా వేగనిచ్చిన తరువాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలు మనం వేగనిచ్చుకున్నాము. దీంట్లో చికెన్ వేసాను ముందుగా నేను. ఈ విధంగా చికెన్ యాడ్ చేసుకొని దాన్ని మొత్తం ఒకసారి తిప్పుకోవాలండి. ఉల్లిపాయలు అన్నీ ముక్కకు పట్టే విధంగా 2 మినిట్స్ దాకా మనం తిప్పుకుంటూనే ఉండాలి. తర్వాత ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా యాడ్ చేశాను. తర్వాత కారము, పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు ఫారం కోడి కంటే నాటుకోడి చాలా రుచిగా ఉంటుంది. నాటుకోడిలో టేస్ట్ ఏంటంటే కారం అండి. కారం ఎక్కువగా పడితేనే నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసానండి. దీనంతటిని మనం పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ముక్కకు పట్టే విధంగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. వాటర్ యాడ్ చేయకూడదండి. ఇవన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత చికెన్లోంచి కొన్ని వాటర్ అనేవి బయటకు వస్తాయి, చూస్తున్నారు కదా. ఈ మూత పెట్టుకున్న తర్వాత నేనైతే మిగిలిన మసాలాని ఇట్లా డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. పలావ్ రైస్ అలా చేయటానికి ఆ మసాలా యూజ్ అవుతుంది. ఈ వారంలోపు నేను 2 రకాలుగా ఆ మసాలాని యూజ్ చేసేస్తానండి. చూస్తున్నారు కదా, వాటర్ అనేవి వచ్చినాయి చికెన్లోంచి. ఆల్రెడీ మనం యాడ్ చేయకముందే కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉందండి పులుసు అయితే తయారైన తర్వాత. చాలా బాగుంటుంది. ఈ విధంగా మరొకసారి కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా యాడ్ చేయనవసరం లేదండి. ఈ విధంగా పోసుకొని పెట్టుకొని మరొకసారి మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ముక్క ఉడికిన దాకా హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మనం కొబ్బరి మసాలా ఇవన్నీ వేస్తున్నప్పుడు మనకి చాలా బాగుంటుంది పులుసు టేస్ట్ అనేది. వాటర్ యాడ్ చేసాం కదా, అవి ఇంకిపోయినాయి, చూసారు కదా. ఈ థిక్నెస్ అనేది వచ్చింది. వాటర్ యాడ్ చేసినప్పుడు లిక్విడ్ లాగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం థిక్నెస్ వచ్చింది పులుసుకి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ముక్క ఉడకలేదు అనిపించినప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం ఇంకో 10 మినిట్స్ మనం ఉడికించుకోవటానికి కొంచెం వాటర్ యాడ్ చేసి నేను కరివేపాకు వేసానండి. రెండోసారి వాటర్ యాడ్ చేసినప్పుడు ఈ స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ కరివేపాకుది ఈ పులుసుకు బాగా పడుతుందండి. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది పులుసుకి కరివేపాకు వల్ల. లాస్ట్లో చూశారు కదా, ఈ విధంగా పులుసు అయితే రెడీ అయిపోయిందండి, నాటుకోడి పులుసు. చాలా టేస్టీగా, రుచిగా
మంచి కలర్ఫుల్గా ఉంటుంది, తినటానికి కూడా ఎంతో బాగుంటుందండి. నాటుకోడి ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.